నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే. పితృదోషాలు ఉన్నాయండి. పితృదోషాల నుంచి బయటపడటానికి మాకు ఎలాంటి మార్గము కూడా కనిపించట్లేదు. లేకపోతే క్రతువులు చేయించటం అనేది మా స్తోమతకి మించినటువంటి పని అది. మేము చేయించుకోలేము అంతంత పెద్ద పెద్ద క్రతువులు. కొన్ని కొన్ని సాంప్రదాయాలు వాళ్ళ పెద్దలు ఏది చెప్తే అదే ఫాలో చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఇంటి ఆచారాలు. అయితే ఒకేసారి సంవత్సరకం ఒకసారి చేసేసాం ఇంకా అయిపోయింది. మళ్ళీ మళ్ళీ సంవత్సరం సంవత్సరం చెయ్యాలా అని కూడా అడుగుతూ ఉంటారు. చెయ్యం అసలు మేము అసలు చెయ్యము. ఒక్కసారి సంవత్సరం చేసేసాం ఇంక అంతే అని అంటుంటారు. సరే అది వాళ్ళ ఆచారం. కానీ ఎంతో కొంత శాస్త్రం చెప్పిందే మనకి ప్రామాణికం కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం చెయ్యని పక్షంలో దోషం అనేది ఏర్పడటం తథ్యం. మరి ఈ దోషం నుంచి బయటపడాలి. స్వయం పాకమైనా ఇచ్చుకునేటటువంటి పరిస్థితి మనం అలవర్చుకోవాలి ఖచ్చితంగా. అలవాటుని చేసుకోవాలి. మరి ఆల్రెడీ కొన్నేళ్ళు అయిపోయింది. ఆ దోషానికి సంబంధించిన ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం. ఏం చెయ్యాలి మేము అనే వాళ్ళకి ఏదైనా ఉందా అండి? అలాగే పితృదోషం ఉంది అని జన్మజాతకం చూస్తే అర్థమవుతుందా? ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే పితృదోషం కింద కన్సిడర్ చేస్తారు? ఈ విషయాలు ఒక్కసారి చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మా. జన్మ జాతకము అనేటువంటితో పాటుగా వీరికి ఇంట్లో ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు కొందరికి జన్మ జాతకాలు గాని, జన్మ డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయాలు లేవు. అవును. మరి మాకు ఈ విధంగా జరుగుతుంది అంటే అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగా ఖచ్చితంగా కూడా కొందరు అంటే ఇక్కడ కులాచారాలను బట్టి ఉంటుంది. పిండ ప్రధానాలు ఉంటవి. లేదా మామూలుగా బియ్యమును ఈ కూరగాయ, ఈ చల్ల చమురు ఈ విధంగా ఇచ్చేటువంటి పరిస్థితి కొందరికి ఉంటుంది. అంటే స్వయం పాకము. ఇక మరికొందరు కాశీకి గాని, ఎక్కడికో నాసిక్ గాని వెళ్ళాము. మొత్తం కంప్లీట్‌గా అన్నీ అక్కడే పెట్టేసాము. ఇక మరలా ఏది లేకుండా అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవానికి నిజంగా మనిషి ఉన్నప్పుడే విలువ. ఏదైనా ఒక బంధము అనేటువంటిది ఉన్నంత సేపు మాత్రమే. ఇప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ ఉన్నంత సేపు మాత్రమే ఇది మూవ్ అవుతుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పని చేయదు. అది అవసరం కూడా లేదు. కనుక మనిషి ఉన్నప్పుడే ఎవరినైనా కూడా ఎంత ప్రేమగా గాని, ఆప్యాయతగా గాని ఇప్పుడు ఒక తండ్రి గావచ్చును, తల్లి గావచ్చును. వారిది ఒక మ్యారేజ్ డే వచ్చింది. చిన్నగా సెలబ్రేషన్ ఏమైనా. పిల్లలు వారు ఆ వయసులో వారు కోరుకునేది ఏమున్నది? కొంచెం ముసలితనానికి చక్కగా ఈ యొక్క పిల్లలు ఏదో వీరి బిజీలో వీరున్నారు. లేరని కాదు. ఎంతో కొంత సమయం తీసుకొని చక్కగా గూడా కొడుకు, కోడళ్ళు, మనమళ్ళు, మనవరాళ్ళు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల కొడుకులు గాని, కోడళ్ళు గాని ఇట్లా అందరూ కలిసి మంచిగా ఆ యొక్క పెద్దలను తీసుకొని ఒక కేక్ కటింగ్ గాని లేదా ఏదైనా హోటల్ వెళ్లి చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటే మరలా వచ్చే సంవత్సరానికి ఏమవుతుందో. కనుక ఇలాంటివి కొన్ని కొన్ని మనుషులు ఉన్నప్పుడే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకంటే చనిపోయిన తర్వాత కోళ్ళను, గొర్రెలను కోసి అది ఎవరు చెప్పడం లేదు. కనుక ఉన్నప్పుడే ఎవరితోనైనా మంచిగా ఉండండి. ఖచ్చితంగా జరిగిపోయినటువంటి వారి పేరు, వారి తండ్రి గారి పేరు, మరలా వారి తండ్రి గారి పేరు, ముగ్గురు పేర్లు చెప్పుకొని ఖచ్చితంగా కూడా సాహిత్య దానం అనేటువంటిది ఒక అమావాస్య రోజు గాని, లేదా సంవత్సరానికి ఒకసారి వారు జరిగిపోయినటువంటి తిథి రోజు గాని ఇవ్వడం ఖచ్చితం. అది మీరెక్కడైనా పెట్టండి సంవత్సరకాలు. వారక్కడ ఏదైనా సంకల్పం చెప్పనివ్వండి. కానీ మనం ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు 100% కూడా. విన్నారా? ఎందుకంటే సంకల్పం కూడా చెప్పి తీసుకోవడం జరుగుతుంది వారు. ఫలానా సంవత్సరము, ఫలానా తిథి నాడు, ఫలానా వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో ఫలానా అబ్బాయి సాహిత్య దానం ఇస్తున్నాడు. ఎంత బాగుంది సంకల్పం. అయితే తిథులు తెలియనప్పుడు అమావాస్య రోజు చేసుకోవచ్చు. అమావాస్య రోజు ఇవ్వండి. మహాళయ పక్షాలు ఎలాగా ఉన్నాయి మనకి. పితృపక్షాల రోజులలో కూడా మహాలయ పక్షాల భాద్రపద మాసంలో చేసుకోవచ్చు. రైట్. అయితే ఇట్లా ఇవి మాత్రం మస్ట్ ఖచ్చితం. ఇక మరి పితృదోషాలు జన్మజాతకంలో వీరికి 9వ స్థానంలో ఇందాక మనం ఏదో వీడియోలో చెప్పుకున్నాం. 9వ స్థానంలో సూర్యుడు ఉన్న
భాగ్యస్థానంలో. లేదా వీరికి మనకు సూర్యగ్రహము శని ఇంట్లో ఉన్న హ్మ్. అంటే మకర, ఆ! కుంభ రాసుల్లో ఉంటే. లేదా సూర్యుడు, శని పరస్పరం చూసుకున్న. విన్నారా? కొంచెము ఈ యొక్క పితృదోషానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. మరి మాకు జాతకాలు లేవు అని అనుకునేటువంటి వారు, మీ ఇంట్లో ఎవరైతే చిన్నవారుంటారో వారు అకారణంగా మరణించిన ఒక పాయింట్. రెండవది అప్పుల పాలు ఎక్కువ కూడా అవుతున్న ఎన్ని అప్పులు తీసుకువచ్చినా ఎంత మీరు కట్టినప్పటికీ కూడా మరలా ఇంకొక దగ్గర ఇబ్బంది జరుగుతున్న ఈ విధంగా అప్పుల మీద అప్పులు అయ్యేటువంటి సందర్భం కానీ, శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రిలో చేరేటువంటి సందర్భాలు గానీ, ఆల్ ఆఫ్ సడెన్‌గా లేదా తరచూ ప్రమాదాలు గురయ్యేటువంటి సందర్భం కావచ్చును. యాక్సిడెంట్స్ అట్లాంటివా? ఆ! హ్మ్. మన కళ్ళ ముందే మన సంతానము చెడు మార్గానికి వెళ్ళడం కానీ, చెడు వ్యసనాల బానిస అయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఇవి మెయిన్‌గా గూడా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయాలు. పితృదోషాలుంటే ఇట్లాంటివి జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా? కనుక ఎప్పుడైనా గూడా మీరు ఇప్పుడు ఆవు గడ్డి మేస్తే దూడ కూడా వెళ్ళి హ్మ్. గడ్డే మేస్తుంది. హ్మ్. అనే విధంగా తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పద్ధతిని ఫాలో అయితున్నారో, పిల్లలు గూడా అదే సంబంధించినటువంటి పద్ధతిని ఫాలో కావాలి. హ్మ్. ఎందుకంటే బయట సిట్యుయేషన్ బాలేదు. ఫ్రెండ్స్ కావచ్చును, లేదా ఇంకా ఇతరితర ఎవరైనా వేరే ఎవరి మూలకంగానైనా గూడా వీరి మైండ్ అనేటువంటి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీరు చెడు పాడవుతుంది. వ్యసనాలు గాని ఇగ జీవితం పోతుంది గదా! ఎండ్ ఆఫ్ జీవితం ద డే. మొత్తం ఖరాబ్ అయ్యేటువంటి రైట్. పరిస్థితి ఉంటుంది కనుక దెన్ ఎట్లా అండి మరి? స్వయంపాకాలు ఓకే. అయినప్పటికీ నివృత్తి మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా? ప్రతిరోజు కూడా ఇప్పుడు మన అన్నం తినేటువంటి సందర్భంలో, ఇగ భోజనం చేసేటువంటి సందర్భంలో ఒక ముద్ద కలిపి బయట ఎక్కడైనా కాకులు వచ్చేటువంటి ప్లేస్‌లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు చేయండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి కారకాలు ఏవైతే జరుగుతూ ఉన్నవో ఒకవేళ ఇవి నిజంగానే మా ఇంట్లో అయితూ ఉన్నవి అనుకుంటే, పిల్లల చేత గాని, లేదా పెద్దవారు గాని సీరియస్‌గా తీసుకొని ప్రతిరోజు కూడా హ్మ్. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. హ్మ్. లేదు మాకు ఆ విధంగా కుదరటం లేదు అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా కుదిరించుకొని చేయాలి. లేదు అనుకుంటే మాత్రం అమావాస్య రోజు మాత్రం మస్ట్. చేయాలి. అమావాస్య రోజు నాడు తండ్రి గారైతే తండ్రి గారు, వారి లేదా ఇంక ఎవరైతే ఉన్నారో వారిది పితామహః, ప్రపితామహః, పితామహః అని ఇవన్నీ వాళ్ళ పేర్లు చెప్పుకొని, నల్ల నువ్వులను ఇంట్లో గాని, ఇంటి ముందు గాని కూర్చొని దక్షిణం వైపుగా కూర్చొని, ఈ యొక్క బొటనవేలు నుండి ఒక స్పూన్‌తోని ఒక నల్ల నువ్వులను ముందుగా ఇక్కడ వేసుకొని తర్పయామి, తర్పయామి ముగ్గురికి విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టినటువంటి నీటిని ఇక బయట మామూలుగా ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేస్తే సరిపోతుంది. ఇట్లా ఒకటి. ఈ అమావాస్య రోజు నాడు మనం చెప్పినటువంటిది భోజన దానం. అదేంటి సాహిత్య దానం. చేయాల్సిందే. రైట్. చేయాల్సిందే. కాకులకు మాత్రము ఖచ్చితంగా మనం ఎట్లాగైనా తినేటప్పుడు మీరు ఫుడ్ పెట్టాలి. వాటికి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. తినట్లేదండి. లేవండి మాకు కాకులు. ఇప్పుడు కాకులు అదే. గూడా కనపట్లేదండి నిజంగా. అంతరించిపోతుందా ఆ జాతి అనిపిస్తోంది. వస్తవి. ఇక వాటి వస్తాయా? వాటి సమయము నిజంగానే. మా ఇంటి డాబా పైన మొత్తము ఇవి మన పావురాలు. ఆ! అన్ని పావురాలే. అవును. అవి ఆక్రమించాయి. పిచ్చి పావురాలున్నవి. ఆ! ఇక పరిస్థితులు, సిట్యుయేషను ఎక్కడైతే కాకులు వస్తావో వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం. అయ్యయ్యో! రోజు వెతుక్కుని ఎళ్ళాలంటే కష్టమే గదా! 'బలగం' సినిమాలో లాగున్నది కథ. పాపం. ఆ! రైట్. రైట్. కనుక మార్చుకోవాలి. కాకులకు మన లైఫ్ సిటీలో స్టైల్‌ని అయితే లేవు. ఖచ్చితంగా అవును మార్చుకోవాలి. మార్చుకో. సిటీలో లేవు. సిటీలో రేరు. రేర్. కాకి అంటేనే రేర్ అయిపోయింది అదే పాపము. ఏదో కోయిల అరుస్తున్నట్టారు కాకి అరుస్తోందని చూడాల్సిన పరిస్థితొచ్చింది. పల్లెటూరులలో బాగుంటది. పల్లెటూరులో ఉంటుంది. యాహ్! హ్మ్. రైట్. కనుక డెఫినిట్‌గా ఈ విధానాల్ని పాటించుకుంటూ పితృదోషాల నుంచి ఖచ్చితంగా నివృత్తి అయ్యి, మనకి జన్మనిచ్చిన ఉంటాడు. ఇక్కడే ఉండి కనుక చూస్తూ ఉంటాడు. ఎక్కడో ఉండాల్సిన అవసరం మనం కూడా. చేసేటువంటిది రైట్. తప్పకుండా చేయండి. మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా. చాలా చక్కగా వివరించారు మురళి గారు. థాంక్ యూ. నమస్తే. మహాదేవ.